అందరికీ నమస్కారాలండి. అందరికీ నమస్కారాలండి. గౌరవనీయ మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరియు సిఆర్డి అధికారులు అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు డీటెయిల్గా కొంతమంది రైతులు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అనేక విషయాల్ని ఆల్రెడీ 15 days బ్యాక్ యాక్చువల్గా మంత్రివర్యులతోనూ ఎమ్మెల్యేలతోనూ కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంతా డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉండటం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకి ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. రాజధాని రైతులు మాట్లాడిన తర్వాత క్వశ్చన్ తీసుకుంటాం.